ప్రాచీన భారతదేశంలోని కోల్పోయిన నగరాలు ధోలవీర మరియు లోథల్ పరిచయం భారతదేశం వేల సంవత్సరాల నాటి నాగరికతతో చరిత్రలో నిలిచిన భూమి. ఈ చరిత్రలోని అత్యంత చమత్కారమైన అధ్యాయాలలో పురాతన నగరాలు ఒకప్పుడు అభివృద్ధి చెంది రహస్యంగా కనుమరుగైపోయాయి. వాటి కథలను చెప్పడానికి శిథిలాలు మరియు కళాఖండాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వీడియోలో మేము పురాతన భారతదేశంలోని రెండు అత్యంత ఆకర్షణీయమైన కోల్పోయిన నగరాలను అన్వేషిస్తాము. ధోలవీర మరియు లోథాల్ సింధు లోయ నాగరికత ఐవీసీ యొక్క ప్రధాన ప్రదేశాలు. ప్రపంచంలోని తొలి పట్టణ సంస్కృతులలో ఒకటి. సింధు లోయ నాగరికత ఒక అవలోకనం. హరప్పా నాగరికత అని కూడా పిలువబడే సింధు లోయ నాగరికత దక్షిణాసియాలోని వాయువ్య ప్రాంతాలలో 2500 నుండి 1900 బీసీ వరకు అభివృద్ధి చెందింది. ఇది ఆధునిక భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని భాగాలను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ప్రధాన పట్టణ సంస్కృతులలో ఒకటి. దాని అధునాతన నగర ప్రణాళిక, అధునాతన వాస్తుశిల్పం మరియు సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. గ్రిడ్ లేఅవుట్లు, అధునాతన డ్రైనేజీ వ్యవస్థలు మరియు ఆకట్టుకునే ప్రజా భవనాలను కలిగి ఉన్న పెద్ద, బాగా ప్రణాళికాబద్ధమైన నగరాల ద్వారా నాగరికత వర్గీకరించబడింది. సింధు లోయ ప్రజలు లోహశాస్త్రం, పూసల తయారీ మరియు కుండల తయారీతో సహా వివిధ చేతి వృత్తులలో నైపుణ్యం కలిగి ఉన్నారు మరియు వారు సుదూర ప్రాంతాలతో విస్తృతమైన వాణిజ్యంలో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ దాని విజయాలు ఉన్నప్పటికీ సింధు లోయ నాగరికత చివరికి క్షీణించింది మరియు దానిలోని అనేక నగరాలు వదిలివేయబడ్డాయి. ఈ క్షీణతకు కారణాలు చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రజ్ఞుల మధ్య చర్చనీయాంశంగా ఉన్నాయి. పర్యావరణ మార్పుల నుండి సామాజిక తిరుగుబాటు వరకు సిద్ధాంతాలు ఉన్నాయి. సింధు లోయ నాగరికతలోని అనేక నగరాలలో ధోలవీర మరియు లోథల్ వాటి ప్రత్యేక లక్షణాలు మరియు అవి అందించే రహస్యాల కోసం ప్రత్యేకంగా నిలుస్తాయి. 2. ధోలవీర హరప్పా నాగరికత యొక్క ఆభరణం, స్థానం మరియు ఆవిష్కరణ. ధోలావీర భారతదేశంలోని ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్లోని ఖదీర్ ద్వీపంలో ఉంది. ఇది 1967 నుండి 1968లో పురావస్తు శాస్త్రవేత్త జగత్ పతి జోషిచే కనుగొనబడింది మరియు అప్పటి నుండి ఇది అత్యంత ముఖ్యమైన హరప్పా ప్రదేశాలలో ఒకటిగా ఉద్భవించింది. సిటీ లేఅవుట్ మరియు ఆర్కిటెక్చర్. ధోలవీర దాని పట్టణ ప్రణాళిక మరియు నిర్మాణంలో ప్రత్యేకమైనది. నగరం 3 విభిన్న విభాగాలుగా విభజించబడింది: కోట, మధ్య పట్టణం మరియు దిగువ పట్టణం. ఈ త్రైపాక్షిక విభజన సాధారణంగా ఇతర హరప్పా నగరాలైన మొహెంజోదారో మరియు హరప్పాలలో కనిపించే 2 భాగాల లేఅవుట్ నుండి భిన్నంగా ఉంటుంది. 1. ది సిటాడెల్ నగరం యొక్క అత్యంత పటిష్టమైన మరియు ఎత్తైన భాగం. పాలక వర్గాల మరియు పరిపాలనా భవనాలు ఉన్నాయి. ఇది రాతితో చేసిన భారీ గోడలను కలిగి ఉంది. హరప్పా వాస్తుశిల్పంలో ఇది చాలా అరుదు ఎందుకంటే చాలా ఇతర ప్రదేశాలు ఇటుకలను ఉపయోగించాయి. కోట లోపల ఒక అసెంబ్లీ హాల్ లేదా ప్యాలెస్గా భావించబడే వాటితో సహా పెద్ద పబ్లిక్ భవనాలు ఉన్నాయి. రాక్ నుండి చెక్కబడిన పెద్ద రిజర్వాయర్లతో అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థలకు ఆధారాలు కూడా ఉన్నాయి. 2. మిడిల్ టౌన్ మధ్య పట్టణం కోటకు తూర్పున ఉంది మరియు బాగా బలవర్ధకమైనది. ఇది వ్యాపారులు మరియు నైపుణ్యం కలిగిన హస్తకళాకారులతో సహా సమాజంలోని సంపన్న వర్గాలను కలిగి ఉంది. వీధులు గ్రిడ్ నమూనాలో వేయబడ్డాయి. మంచి ప్రణాళికతో కూడిన ఇళ్లతో నీరు మరియు డ్రైనేజీ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ధోలవీర యొక్క అత్యంత విశేషమైన లక్షణాలలో ఒకటి దాని అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ. నగరంలో రిజర్వాయర్లు, చానెళ్లు మరియు బావుల నెట్వర్క్ ఉంది. ఇది వర్షపు నీటిని సేకరించి నిల్వ చేస్తుంది, పొడి కాలంలో కూడా స్థిరమైన సరఫరాను నిర్ధారిస్తుంది. 3. దిగువ పట్టణం. దక్షిణాన ఉన్న దిగువ పట్టణం ధోలవీరలో అతిపెద్ద భాగం మరియు సాధారణ ప్రజలకు నివాసం ఉండేది. ఇక్కడ ఇళ్లు చిన్నవి మరియు మధ్య పట్టణంలో ఉన్న వాటికంటే తక్కువ వ్యవస్థీకృతమైనవి.
కానీ లేఅవుట్ ఇప్పటికీ అధిక స్థాయి ప్రణాళికను ప్రతిబింబిస్తుంది. దిగువ పట్టణం దాని స్వంత నీటి నిల్వ మరియు డ్రైనేజీ సౌకర్యాలను కలిగి ఉంది. ఇది నగరం అంతటా నీటి నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రాముఖ్యత మరియు విజయాలు. ధోలవీర అనేక కారణాల వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది. నీటి నిర్వహణ. ధోలవీర యొక్క నీటి నిర్వహణ వ్యవస్థ దాని కాలంలో అత్యంత అధునాతనమైనదిగా పరిగణించబడుతుంది. నగరం అనేక జలాశయాలను కలిగి ఉంది. పురాతన ప్రపంచం నుండి తెలిసిన వాటిలో కొన్ని పెద్దవి ఉన్నాయి. ఈ జలాశయాలు సమీపంలోని ప్రవాహాలు మరియు పరివాహక ప్రాంతాల నుండి వర్షపు నీటిని మళ్లించే మార్గాల ద్వారా దించబడ్డాయి. ధోలవీరలో నీటి ప్రాముఖ్యతను మెట్ల బావులు మరియు స్నానాలు ఉండటం ద్వారా మరింత నొక్కి చెప్పబడింది. వీటిని మతపరమైన లేదా ఆచార ప్రయోజనాల కోసం ఉపయోగించారు. శాసనాలు. ధోలవీర దిగుబడి వచ్చింది. హరప్పా లిపిలో కొన్ని పొడవైన మరియు బాగా సంరక్షించబడిన శాసనాలు పెద్దరాతి పలకలపై చెక్కబడ్డాయి. హరప్పా లిపిని అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఈ శాసనాలు నగరం యొక్క పరిపాలన మరియు మతపరమైన ఆచారాల గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థ. ధోలవీర వ్యూహాత్మకంగా ఒకప్పుడు అరేబియా సముద్రానికి అనుసంధానించబడిన రా ఆఫ్ కచ్ సమీపంలో ఉంది. ఇది సింధు లోయ నాగరికత మరియు మెసొపొటేమియా, పెర్షియన్ గల్ఫ్ మరియు మధ్య ఆసియాతో సహా ఇతర ప్రాంతాల మధ్య వాణిజ్యానికి కేంద్రంగా మారింది. నగరం సుదూర ప్రాంతాలతో వర్తకం చేసే కుండలు, పూసలు మరియు లోహ వస్తువులతో సహా అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసింది. పురావస్తు ఆధారాలు ధోలవీర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. వ్యవసాయం, క్రాఫ్ట్ ఉత్పత్తి మరియు వాణిజ్యం ద్వారా మద్దతు ఇవ్వబడింది. క్షీణత మరియు పరిత్యాగం. ధోలవీర అనేక ఇతర హరప్పా నగరాలతో పాటుగా 1900లో చివరికి వదిలివేయబడింది. దాని క్షీణతకు కారణాలు పూర్తిగా స్పష్టంగా లేవు, కానీ అనేక అంశాలు ప్రతిపాదించబడ్డాయి. పర్యావరణ మార్పులు. హరప్పా కాలం చివరిలో ధోలవీర చుట్టూ ఉన్న ప్రాంతం గణనీయమైన వాతావరణ మార్పులకు గురైంది. ఋతుపవనాల నమూనాలో మార్పు సుదీర్ఘమైన కరువులకు దారితీసింది. వ్యవసాయం మరియు నీటి సరఫరాను కొనసాగించడం కష్టమవుతుంది. పురాతన గ్రంథాలలో పేర్కొనబడిన మరియు ధోలవీర సమీపంలో ప్రవహించిందని నమ్ముతున్న సరస్వతి నది ఎండిపోవడం కూడా దోహదపడి ఉండవచ్చు. నగరం క్షీణతకు దారితీసింది. వాణిజ్య అంతరాయాలు. వాణిజ్య మార్గాల్లో మార్పులు మరియు మెసొపొటేమియా మరియు ఇతర ప్రాంతాలతో సుదూర వాణిజ్యం క్షీణించడం ధోలావిర ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి ఉండవచ్చు. నగరం యొక్క వ్యూహాత్మక ప్రదేశం ఒకప్పుడు వాణిజ్యాన్ని సులభతరం చేసింది. సముద్ర మట్టాలు మరియు వాణిజ్య నెట్వర్క్లు మారినందున తక్కువ ప్రయోజనకరంగా మారవచ్చు. సామాజిక మరియు రాజకీయ అంశాలు. సింధు లోయ నాగరికతలో అంతర్గత సామాజిక మరియు రాజకీయ మార్పులు కూడా ధోలవీర క్షీణతలో పాత్ర పోషించి ఉండవచ్చు. నాగరికత మరింత వికేంద్రీకరించబడినందున ధోలావిర వంటి నగరాలు వాటి ప్రాముఖ్యత మరియు వనరులను కోల్పోయి ఉండవచ్చు. లోథల్. హరప్పా నాగరికత యొక్క ఓడరేవు నగరం స్థానం మరియు ఆవిష్కరణ. లోథాల్ అంటే చనిపోయిన వారి దిబ్బ. ఇది ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో ఖంభాత్ గల్ఫ్ సమీపంలో ఉంది. ఇది 1954లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే కనుగొనబడింది మరియు అప్పటి నుండి ఇది సింధు లోయ నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన సముద్ర కేంద్రాలలో ఒకటిగా గుర్తించబడింది. సిటీ లేఅవుట్ మరియు ఆర్కిటెక్చర్. లోథాల్ ఒక చక్కటి ప్రణాళికాబద్ధమైన నగరం గ్రిడ్లో వేయబడింది. కార్డినల్ దిశలలో నడుస్తున్న వీధులతో నమూనా. నగరం 2 ప్రధాన భాగాలుగా విభజించబడింది: సిటాడెల్ మరియు దిగువ పట్టణం. ఇతర హరప్పా నగరాల మాదిరిగానే సిటాడెల్ ఎత్తైన వేదికపై ఉంది మరియు పరిపాలన మరియు మతపరమైన భవనాలను కలిగి ఉంది. ఇది వరదలు మరియు దండయాత్రల నుండి రక్షణ కల్పిస్తూ దట్టమైన మట్టిఇటుక గోడలతో బలపరచబడింది. సిటాడెల్ లోపల ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ముందు వస్తువులను నిల్వ చేసే గిడ్డంగులుగా భావించబడే పెద్ద నిర్మాణాలు ఉన్నాయి. దిగువ పట్టణం.
దిగువ పట్టణం నివాసంగా ఉంది. హస్తకళాకారులు, వ్యాపారులు మరియు కార్మికులతో సహా అత్యధిక జనాభాకు ఇళ్లు మట్టి ఇటుకలతో తయారు చేయబడ్డాయి మరియు ప్రైవేట్ బావులు మరియు డ్రైనేజీ వ్యవస్థలతో అమర్చబడి ఉన్నాయి. ఇది హరప్పా యొక్క అధునాతన పట్టణ ప్రణాళికను ప్రతిబింబిస్తుంది. లోథాల్ వీధులు దుకాణాలు మరియు వర్క్షాప్లతో నిండి ఉన్నాయి. ఇక్కడ పూసల తయారీ, కుండలు మరియు వివిధ చేతిపనులు ఉన్నాయి. మెటలర్జీ ప్రాక్టీస్ చేయబడ్డాయి. డాక్యార్డ్ ఏ మారిటైమ్ మార్వెల్ లోథాల్ యొక్క అత్యంత విశేషమైన లక్షణాలలో ఒకటి దాని డాక్యార్డ్. ఇది ప్రపంచంలోని పురాతనమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. డాక్యార్డ్ 4.5 మీటర్ల లోతుతో సుమారు 218 మీటర్ల పొడవు మరియు 37 మీటర్ల వెడల్పుతో భారీ నిర్మాణం. ఇది ఒక ఛానల్ ద్వారా సబర్మతీ నదికి అనుసంధానించబడింది. నౌకలు డాక్లోకి ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి వీలు కల్పిస్తుంది. ఇంజనీరింగ్ మరియు నిర్మాణం. డాక్యార్డ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీనిని కొలిమితో కాల్చిన ఇటుకలతో నిర్మించారు మరియు దానిని జలనిరోధితంగా చేయడానికి బిటుమెన్తో కప్పారు. ఇది నీటి మట్టాన్ని నియంత్రించడానికి తెరవబడిన లేదా మూసివేయబడిన స్లూయిస్ గేట్లను కలిగి ఉంది. నౌకలను సురక్షితంగా డాక్ చేయడం మరియు అన్లోడ్ చేయడం వంటివి జరుగుతాయి. లోథాల్ వద్ద డాక్యార్డ్ ఉండటం నగరం యొక్క ఆర్థిక వ్యవస్థకు సముద్ర వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. సింధు లోయ నాగరికతను సుదూర ప్రాంతాలతో కలిపే సముద్ర మార్గాలకు యాక్సెస్ను కల్పిస్తూ లోథాల్ వ్యూహాత్మకంగా ఖంభాట్ సమీపంలో ఉంది. మెసొపొటేమియా, పెర్షియన్ గల్ఫ్ మరియు అరేబియా ద్వీపకల్పంతో సహా వివిధ ప్రాంతాలు. లోథాల్ వద్ద లభించే సీల్స్, పూసలు మరియు కుండల వంటి కళాఖండాలు ఈ ప్రాంతాలలో కనిపించే వాటితో సారూప్యతను కలిగి ఉన్నాయి. ఇది విస్తృతమైన వాణిజ్య నెట్వర్క్లను సూచిస్తుంది. నగరం దాని క్రాఫ్ట్ ఉత్పత్తికి, ముఖ్యంగా పూసల తయారీకి కూడా ప్రసిద్ధి చెందింది. కార్నెలియన్, అగేట్ మరియు స్టీటైట్ వంటి పదార్థాలతో తయారు చేయబడిన లోథాల్ పూసలు చాలా విలువైనవి మరియు హరప్పా ప్రపంచం అంతటా మరియు వెలుపల వర్తకం చేయబడ్డాయి. ప్రాముఖ్యత మరియు విజయాలు. సింధు లోయ నాగరికత యొక్క ప్రధాన సముద్ర మరియు వాణిజ్య కేంద్రంగా లోథాల్ యొక్క ప్రాముఖ్యత ఉంది. దాని విజయాలు ఉన్నాయి.